రాజకీయం నువ్వేం చేస్తావు అని అడిగితే తోబుట్టువులను శత్రువులుగా మారుస్తాను, కన్న తండ్రిని ప్రాణం పోసిన పేగును కూడా దూరం చేస్తాను అని చెప్పిందట. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న రాజకీయ చదరంగంలో కనిపిస్తున్న వింత నాటకం ఇది. ఎవ్వరూ ఊహించని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత మొదట హరీష్ రావు, సంతోష్ రావు మీద తీవ్ర విమర్శలు చేసింది. ఎవరు ఉన్నా లేకున్నా కేసీఆర్ మాత్రమే నా బాస్ అంటూ పిడికిలి బిగించింది. కానీ ఇప్పుడు ఆ బాస్ను కూడా పక్కన పెట్టేసింది. సోలో ఇమేజ్తో జిల్లాల పర్యటనకు సిద్ధమైంది. పార్టీలో ఉన్నప్పుడు జై కేసీఆర్ అన్నప్పుడు కూడా కవిత బీఆర్ఎస్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. అలాంటిది ఇప్పుడు ఆ రెండింటినీ పక్కన పెట్టేసింది. దీంతో ఇక బీఆర్ఎస్ కు కవిత రూపంలో భారీ ప్రమాదం ముంచుకు రాబోతున్నట్లు చర్చ జరుగుతోంది. కల్వకుంట్ల ఫ్యామిలీలో కొన్ని రోజులుగా జరుగుతున్న నాటకీయ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హరీష్ రావు, సంతోష్ రావు మీద తీవ్ర ఆరోపణలు చేసిన కవిత అనుకోని పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. కానీ ఎక్కడ ఉన్నా తన తండ్రే తనకు బాస్ అని జై కేసీఆర్ అంటూ పిడికిలి బిగించారు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చినా తన తండ్రి సానుభూతి పరులను, అనుచరులను కవిత దూరం చేసుకోకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తండ్రి ఫోటోని పక్కన పెట్టేసింది కవిత. త్వరలో జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టబోయే యాత్ర పోస్టర్లో కేసీఆర్ ఫోటో ముద్రించలేదు. కేవలం ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో మాత్రమే ఉంది. దీంతో ఇక కవిత కేసీఆర్ ను కూడా పక్కన పెట్టి పూర్తిగా తన ఎజెండాతో రాజకీయాల్లో ఎదగాలని నిర్ణయించుకున్నట్లు టాక్ నడుస్తోంది. పార్టీలో కోవట్లు ఉన్నారంటూ కవిత మాట్లాడడం ఎప్పుడు మొదలుపెట్టిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ కీలక నేతలు కవిత మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మహిళా నేతలు కూడా కవితను విమర్శించారు. ఇక రాజకీయ ప్రత్యర్థులు చేసిన విమర్శలు అన్ని ఇన్ని కావు. ఇవన్నీ జరుగుతున్నా పార్టీ ప్రెసిడెంట్గా కాకుండా ఒక అన్నగా కూడా కేటీఆర్ కవిత విషయంలో రియాక్ట్ కాలేదు. కేసీఆర్ కూడా అసలు ఇది విషయమే కాదు అన్నట్లు మిగతా పార్టీ పనుల్లో బిజీ అయ్యారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రోజు కవిత కూడా ప్రస్తావించారు. బరువెక్కిన గుండెతో పార్టీ వీడుతున్నానని చెప్పారు. కవిత రాజీనామా చేసిన తర్వాత కూడా కేసీఆర్ తనతో మాట్లాడలేదని కవిత ఓ ఇంటర్వ్యూలో తన బాధ చెప్పుకున్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత వార్తలు రాయకుండా మీడియాను కేటీఆర్, హరీష్ రావు హ్యాండిల్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత మీద విమర్శల వర్షం కురిపించారు. ఎంత జరిగినా కవిత విషయంలో కేసీఆర్ ఎక్కడా మాట్లాడలేదు. దీంతో ఇక తండ్రితో కూడా కవిత తెగదెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే పోస్టర్లో కేసీఆర్ ఫోటో వేయలేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు తెలంగాణలో ఎంత పెద్ద లీడర్లైనా కేసీఆర్ లేకపోతే వాళ్ళు లేరు అనేది అందరికీ తెలుసు. నిజానికి కవిత పరిస్థితి కూడా అదే. కానీ వీళ్ళిద్దరికంటే భిన్నంగా ఇప్పుడు సోలోగా రాజకీయాల్లో ఎదిగేందుకు కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందు బీఆర్ఎస్ గుర్తులను వదిలేసిన కవిత ఇప్పుడు కేసీఆర్ గుర్తులను కూడా వదిలేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి కవిత రాజకీయ జీవితం కూడా అలానే మొదలైంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేటీఆర్, కవిత టికెట్ విషయంలో కేసీఆర్ కేటీఆర్కే సపోర్ట్ చేశారు. టికెట్ విషయంలో కవిత కొంతకాలం ఆగాలంటూ సూచించారు. కానీ కవిత మాత్రం ఆయన మాట వినకుండా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసింది. రాష్ట్రం మొత్తం తిరిగింది. తనకంటూ ఓ దళాన్ని సిద్ధం చేసుకుంది. బీఆర్ఎస్ కు అనుసంధానంగా జాగృతిని నడిపి తనకు టికెట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అనే పరిస్థితిలోకే కేసీఆర్ ను నెట్టి నిజామాబాద్ ఎంపీ టికెట్ సాధించింది. ఇప్పుడు కూడా అలానే తన దళం బలంతోనే పూర్తిగా ఇండిపెండెంట్ రాజకీయాలు చేసేందుకు కవిత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇప్పుడు కవిత చేసేది పర్యటన మాత్రమే కాదు. తాను కొత్త పార్టీ పెడితే ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో డైరెక్ట్ గా తెలుసుకునే ప్రయోగం. కవిత కొత్త పార్టీ పెడితే కవితకు ఏ స్థాయిలో లాభం కలుగుతుంది అనే విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ కు మాత్రం అది నష్టమే. ఎందుకంటే 10 మంది పగవాళ్లు చేయలేని పని కుటుంబంలో ఉన్న ఒక్క శత్రువు చేయగలుగుతాడు. తండ్రి పార్టీలో ఉన్నప్పుడే అన్న, బావ అనే కనికరం లేకుండా కవిత ఇద్దరిని చెడుగుడా ఆడుకుంది. ఇక కొత్త పార్టీ పెడితే కేటీఆర్, హరీష్ రావుకు నిద్ర లేకుండా చేయడం మాత్రం ఖాయం. దాంతోపాటు కవిత కొత్త పార్టీ పెడితే అవునన్నా కాదన్నా సొంత అన్న, కన్న తండ్రి ఇద్దరు ఆమెకు రాజకీయ ప్రత్యర్థులే.
ఖచ్చితంగా వాళ్ళ మీద విమర్శలు చేయాల్సి ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్ మీద మిగతా పార్టీలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులు 100 విమర్శలు చేసినా కవిత చేసే ఒక్క విమర్శ వాళ్లకు తీవ్ర నష్టం చేస్తుంది. ఇంట్లో మనిషి కావడంతో కవిత కేసీఆర్, కేటీఆర్ విషయంలో ఆరోపణ చేసినా అది నిజం కంటే బలంగా ఉంటుంది. కవిత కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఆమె వైపు మళ్ళకపోయినా భారీ స్థాయిలో ఓటు బ్యాంక్ చీలిపోవడం మాత్రం ఖాయం. ఇలా ఎలా చూసినా కవిత కొత్త పార్టీ ఆమెకు లాభం చేయడం కంటే బీఆర్ఎస్ కు నష్టం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కండువా కలర్ మార్చినా, లోగో షేప్ మార్చినా కవితకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. తుడి చేసేందుకు ఇది కథ కాదు, చరిత్ర. జాగృతి ఏర్పాటు చేసినప్పుడు కవిత వెనుక ఓ దండు కదిలింది అంటే దానికి ముఖ్య కారణం కవిత కేసీఆర్ కూతురు కావడం. కేసీఆర్ గాని లేకపోయి ఉంటే ఆ రోజు కవిత ప్రారంభించిన జాగృతి కేవలం కాగితాలకే పరిమితమయ్యేది. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం. ఈ విషయాన్ని చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంది కవిత. అందుకే ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేస్తున్న సమయంలోనే తనకంటూ ఓ క్యాడర్ను రెడీ చేసుకుంది. ఆ క్యాడర్ను నమ్ముకునే ఇప్పుడు రాజకీయాలు చేసేందుకు రెడీ అయింది. కానీ ఆ క్యాడర్ బీఆర్ఎస్ కు ఎదురు వెళ్లేంత బలమైన స్థాయిలో లేదు అనేది మాత్రం నిజం. కానీ ఇప్పుడు కవిత అదే క్యాడర్తో ముందుకు కదులుతోంది. చిన్న చిన్న కార్యక్రమాలు కాదు, ఏకంగా జిల్లాల పర్యటనకు బయలుదేరింది. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్ధమవుతోంది. కవిత ధైర్యం ఏంటి, ఆమె వెనుక ఎవరున్నారు అనే విషయాలు పక్కన పెడితే కేసీఆర్ కూతురుగా కవితను రిసీవ్ చేసుకున్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు కేవలం జాగృతి కవితగా ఆమెను ఆహ్వానిస్తారా, పార్టీ పెడితే అధినేత్రిగా ఆశీర్వదిస్తారా అనేది చూడాలి.